చూసినా కందిపోతావే తూగే తూనీగా కంట చూసినా కందిపోతావే తూగే తూనీగా దేవుడా అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా ఎక్కడ మచ్చు కూడా ఆడల క్షణం లేకుండా ఎంతకీ తెగించాలి పైగా ఎందుకు ఇనిందా అందుకే తప్పనిసరి ముందడుగేసా కష్టంతా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. మనం ఈ రోజు వచ్చిన కాలేజ్ ఏంటో తెలుసా? వెస్ట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఆహా మంచి ఎనర్జీ ఉన్నారు కాబట్టి మరి ఇదే ఎనర్జీతో షో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. తగ్గేదేలే. సో తగ్గేదేలో మన ఫస్ట్ క్వశ్చన్, స్వర్గం భూమిపైకి వచ్చిందా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎప్పుడు అనిపిస్తుంది? ఇలాంటి అమ్మాయిని చూసినప్పుడు అనిపిస్తుంది. ఎరా నా పేరు సరోజిని. సరోజిని, స్వర్గం భూమిపైకి వచ్చిందా అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? కడుపు నిండా తిన్నప్పుడు, కంటి నిండా పడుకున్నప్పుడు. కడుపు నిండా తిని కంటి నిండా పడుకోవడం వల్ల ఎంత గ్లామరస్ గా ఉందో. అవును, మరి నువ్వు కూడా పడుకోవచ్చు, గ్లామర్ వస్తుంది. నీ పేరు? శేషాద్రి నాయుడు. శేషాద్రి నాయుడు, స్వర్గం భూమిపైకి వచ్చిందా అని ఎప్పుడు అనిపిస్తుంది? రంభా, ఊర్వశి, మేనక లాంటి అమ్మాయిలు రోడ్డు మీద కనిపించినప్పుడు. ఆహా సో అలాంటి అందమైన అమ్మాయిలు కనిపిస్తే ఏం చేస్తావు? చూస్తాం. ఇప్పుడు అందమైన అమ్మాయి ఇది కాదు కాదు అనుకో. మన ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు రే 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 గుంట తిరిగిపోయిందిరా. కత్తిలాగా ఉంది. కత్తిలో ఉంది కదా, దగ్గరికి వెళ్ళక తెగిపోద్దేమో. నీ పేరు? దేవి. దేవి, స్వర్గం భూమిపైకి వచ్చిందని ఎప్పుడు అనిపిస్తుంది? భూమిపై అమృతం దొరికినప్పుడు. దేవి, నీ దృష్టిలో అమృతం అంటే ఏంటి? అశోక్. అశోక్, నేనే అమృతం అంట. తగ్గేదేలో మన నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు గూస్ బాంబ్స్ వస్తాయి? శ్రావ్య. శ్రావ్య, మనకి ఎలాంటిటప్పుడు గూస్ బంప్స్ వస్తాయి? మనల్ని అందరూ పొగిడినప్పుడు. సో నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఓకే, నీ పేరు? చౌదరి. ఎలాంటప్పుడు గూస్ బంప్స్ వస్తాయి? సినిమాలో రొమాంటిక్ సీన్ చూసినప్పుడు. నీకు లవర్ ఉందా? లేదు. లేదా? మరి లేకపోతే రొమాంటిక్ సీన్ చూస్తా నువ్వు ఎవరితో వెళ్ళావరా? సత్యత వెళ్తాం. సత్యత, ఓహో ఆంటీతో వెళ్తానన్నావా? ఓకే ఓకే. మరి అదేదన్నాడు, అమ్మాయి ఉందా అని అడిగాను, లవర్ ఉందా అని. లేదన్నాడు. సత్యత వెళ్తా అన్నాడు. మరి ఏంటి దాని అర్థం? ఆంటీయా? నేను అనలేదు, ఆడన్నాడు. ఆడ ఆంటీ అని అనలేదు, సత్య అన్నాడు. అవునరా, లవర్ అంటే అమ్మాయి, అమ్మాయితో వెళ్ళనన్నాడు. అంటే ఎవరితో? సత్యత వెళ్ళినన్నాడు. అంటే ఏంటి అక్కడ అర్థం? నీ పేరు? శివ. నీకు ఎలాంటప్పుడు గూస్ బంప్స్ వస్తాయి? ఏదైనా వింత జీవులను చూసినప్పుడు. అంటే సత్యం చూసినప్పుడా? సత్య వింత జీవి కాదు, అదొక అమృతమైన జీవి. భానుశ్రీ. మనకి ఎలాంటప్పుడు గూస్ బంప్స్ వస్తాయి? ఏదో పని చేసిన మా ఫ్రెండ్స్ ని కొడుతున్నప్పుడు. నీ పేరు? సుబ్బు. సుబ్బు, వాడొచ్చుగా సబ్బు. మనకి ఎలాంటిదప్పుడు గూస్ బంప్స్ వస్తాయి? బ్యూటిఫుల్ గోల్ హెల్ప్ అడిగినప్పుడు. ఓహో. ఒరే, మీ నెక్స్ట్ క్వశ్చన్ రా. మీరు ఎలాంటప్పుడు ధైర్యంగా ఉంటారు? ఎలాంటప్పుడు అంటే ఇలాంటి చూసినప్పుడు. వెంకీ. మీరు ఎలాంటప్పుడు ధైర్యంగా ఉంటారు? ఒక క్వార్టర్ మందు వేసినప్పుడు. నీ పేరు? నళిని. నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉంటావు? నా వెనక అశోక్ ఉన్నాడని చెప్పినప్పుడు. కానీ నన్ను నమ్ముకుని వెళ్ళావంటే బొక్కబర్ల పడిపోతా. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఖచ్చితంగా. ఎన్నిసార్లు నీ వెనకాల నేను అసలు వెనకాలే లేవురా, అందుకే ఎంత బాగా ఉన్నాను నేను. నీ పేరు? శ్రీనివాస్. నువ్వు ఎలాంటప్పుడు ధైర్యంగా ఉంటావు? యాంకర్ సత్య నా పక్కన ఉన్నప్పుడు.
ఒరే మరి నా పక్కన నాకు ధైర్యం రావట్లేదండి. నీకు ధైర్యం లేదు కాబట్టి నీ పక్కన ఉంది. మీకు పసు ఉన్నప్పుడు పొరుగు దండాలు పెట్టమను. నేను చెప్తే ఏదైనా చేస్తావు కదా, చేస్తాను. పొర్లు దండాలు పెట్టే. నువ్వు నా పక్కన నుండి ధైర్యంగా ఉండదు సత్య, నీ కోసం ఏమైనా చేస్తాను. బా థ్యాంక్ యూ రాధా, గాడ్ బ్లెస్ యూ. గుండె నీదే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే. ఇదిరా ఆ టీం అంటే, చూసావా ఎంత స్పాంటినిటీ, ఎంత తొడగొట్టరా. సూపర్. సో సత్య అశోక్ మీ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాలు చేశారనమాట. సో ఈ ఎక్స్ట్రాలు బాగా నచ్చింది, నచ్చలేదు నాకు, అర్థమైందా? అందుకని చెప్పి చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. టాస్క్ టాస్క్ అంటే మా వాళ్ళు ప్రాణం ఇస్తారు తెలుసా. ప్రాణం ఇవ్వద్దు, టాస్క్ ఇవ్వమని చెప్పి. ఇందాక నిన్ను ఒకటి ఎత్తుకుని ప్రాణాల మీద తెచ్చుకున్నాడు కదా, మరి ఉన్నాడో లేదు తెలియదు నాకు, ఎక్కడెక్కడ ఉండి ఉంటాడు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు కదా నీ దాంట్లో, సో వాళ్ళని పిలు, చిన్న టాస్క్ ఇద్దాం. సో అలాంటి ఎందుకు, బాగానే పిలుస్తాను టాస్క్ చేయడానికి. ఒక్కడికి ఇవ్వను నేను ఇద్దరిని పిలుచుకో. అలాంటి వాళ్ళు నా టీమ్ లో బోల్డ్ మంది ఉన్నారు. బోల్డ్ వద్దు మనకి, 2 చాలు. ఓకే ఓకే పిలు. మరి మా హీరోస్ ని పిలిచొద్దామా? లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. మా హీరోస్ అయితే టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే. అయినా మీ వాళ్ళు కూడా చాలా డల్ గా ఉన్నారబ్బా. డల్గా ఏమి లేరు, మా వాళ్ళు అంతా అలా ఉంటారు. అయితే సరే, ఎనర్జీ స్టోర్ చేస్తున్నారు. ఓహో స్టోర్ చేస్తున్నారా? సరే అయితే ఎంత స్టోర్ చేసుకున్నారు ఇప్పుడు తెలిసిపోద్ది. మా వాళ్ళతో పాటు మీ వాళ్ళు కూడా టాస్క్ ఆడాలి. చేసేద్దాం, హీరోలకి అలాగే హీరోయిన్లు కావాలి కదా. మన హీరోయిన్లే కదరా. పిలు మీ హీరోయిన్స్. ఓకే మా హీరోయిన్ కూడా పిలిచేస్తున్నాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపేట్ ప్రాపర్టీస్. పార్టిసిపెంట్లు వచ్చారు కాబట్టి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. మరి టాస్క్ ఏంటో చెప్పనా? చెప్పేసి. ఆ టాస్క్ ఏంటంటే, ఇక టమాటాలు ఉన్నాయి కదా, మీ టీం నుంచి ఒక పార్టిసిపెంట్ వచ్చి మా టీం నుంచి ఒక పార్టిసిపెంట్ వచ్చి ఇక్కడ నిలబడి ఈ టబ్ని ఇలా నెత్తి మీద పెట్టుకుని, సో ఇలా టమాటాని ఎగరేసి టబ్తో పట్టుకోవాలన్నమాట. చూడు ఒకసారి నేను చేస్తాను. యాక్చువల్గా సరే సరే నేను ట్రై చేస్తాను. నువ్వు నీకు ఎలాగో రాదు కాబట్టి చూద్దాం. ట్రై చేయి కనీసం నా మొఖం మీద అడ్డదే, నీకు మొత్తం వెనకాల అడ్డది వెళ్ళి టబ్బుతో టమాటాలు పట్టుకోనమాట. సో ఏ టీం అయితే ఎక్కువ టమాటాలు కలెక్ట్ చేస్తాయో ఆ టీం సక్సెస్ఫుల్ గా టాస్క్ కంప్లీట్ చేసినట్టు. ఓ సూపర్, అంతే కదా. సో టాస్క్ చేయడానికి నా టీం నుంచి, అశోక్ టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ గైస్? రెడీ 3 2 1 గో. అయ్యో పడిపోయింది. రే ఎట్రా నువ్వు కాకినాడ సూపర్. మా హీరోస్ టాస్క్ ఎంత బాగా కంప్లీట్ చేసి. నేను టాస్క్ ఆడమని చీటింగ్ చేయమని, అర్థమైందా? మా అమ్మాయి నెత్తి మీద పెట్టుకుని పర్ఫెక్ట్ గా చేసింది. ఆడు మొత్తం డబ్బా బాబా 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 అని చెప్పి 2 ఎక్స్ట్రా చేసాడు. ఈ 2 తీసేస్తాను. అవునా? ఏంద్రా ఇది? ఏంద్రా ఇది? అరే ఏంట్రా ఇది అంటే ఏం చేస్తావు? సరిగ్గా ఆడలేదు మీ వాళ్ళు. మామయ్య బాగా బాగాడేరా. సో మా అమ్మాయి 2 టమాటాలు వేసింది అనమాట. సో మా వాడు చీటింగ్ చేశాడని చెప్తున్నాడు కానీ న్యాయంగానే అన్నాడు. బట్ 2 టమాటాలే కలెక్ట్ చేశాడు. ఓకే 2 కలెక్ట్ చేశారు. కానీ మా అమ్మాయి పద్ధతి గాడింది కాబట్టి, నిజాయితీ గాడింది కాబట్టి మా అమ్మాయి టాస్క్ బాగా చేసినట్టు. చూద్దాం, సెకండ్ పార్టిసిపెంట్ ఉంది కదా, తను ఎలా చేస్తుందో నేను చూస్తాను. మేము చూస్తాం. సో టాస్క్ చేయడానికి 2 టీంల నుంచి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ 1 2 3 గో. ఏదిరా
నెత్తు మీద ఏయ్, 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 ఏయ్. సూపరా. మా హీరో. ఏంటిది టొమాటో. టొమాటో నువ్వేమో ఒక టమాటా పట్టుకున్నావు ఆ అమ్మాయి ఏమో చెయ్యి టచ్ చేసి ఇగో ఇలా ఉంటది పరిస్థితి మిమ్మల్ని కవర్ చేయడానికి అన్ని తొక్కేయాల్సి వస్తుంది కానీ మనల్ని తొక్కేస్తున్నారు వాళ్ళు సరిగ్గా ఆడొచ్చు కదా అదిరా మమ్మల్ని చీటింగ్ అన్నావు చూసావా మా హీరో ఎన్ని టమాటాలు కలెక్ట్ చేశాడో. అంటే యాక్చువల్గా మా అమ్మాయి చాటింగ్ లో పడి సరిగ్గా పట్టలేదు మనోడు టమాటా పచ్చడి పెడతాడంట అందుకని కలెక్ట్ చేసుకున్నాడు. నా టీమ్ లో శ్రీనివాస్ ఎన్ని టమాటాలు కలెక్ట్ చేశాడో చూద్దాం. 1 2 3 4 5 6. అమ్మ దగ్గరగా 30 కేజీ వచ్చినాయిరా మొత్తం పచ్చడి అయిపోద్ది పప్పు టమాటా అయిపోద్ది టమాటా ములక్కాయ కూడా అయిపోద్ది వండేసుకోండి సరే. అరే వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేయలేక ఇలాంటి మాటలు మాట్లాడతారు. మనమైతే సక్సెస్ఫుల్ గా టాస్క్ అయితే కంప్లీట్ చేసాం. సూపర్. సో టాస్క్ లో కావాల్సింది కౌంటింగ్ కదమ్మా ఎంటర్టైన్మెంట్. ఈ అమ్మాయి అయితే సూపర్ ఇచ్చింది. అరే ఇంకా నిద్రపోదురా అమ్మాయి ఈ రోజు. ఎవరు? ఆ అమ్మాయే. మేము నిద్ర లేకుండా చేస్తాం ఆ అమ్మాయి నిద్రపోదు జనాలకు నిద్ర లేకుండా కూడా చేస్తాం. సో ఎవరెలా చేస్తాయండి టాస్క్ బాగా చేశారు మనల్ని ఎంటర్టైన్ చేశారు కదా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో జోష్ లో గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ హైలో హైలెసా. హైలో హైలెసా గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్ కావాలి కదా. ఎస్ లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్. సో హైలో హైలెసా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్లు అయితే వచ్చేసారు. పార్టిసిపెంట్ చూసావా కింగులు. మరి మా వాళ్ళు ఏంటి? సరే మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు మీ వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ఆడేద్దామరా. సో గేమ్ ఏంటి అని అంటే హైలో హైలెస్సా. ఓకే కానీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయంగా ఫీల్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అవునా ఓకేనా? ఓకే ఫాలో మీ గైస్. సో అశోక్ ఫీల్డ్ లోకి వచ్చేసాం. పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. గేమ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తావా? సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు హైలో హైలెసా గేమ్ ఆడడానికి మన పార్టిసిపెంట్ రెడీయారా? రెడీయా? ఓకే మా వాళ్ళు మీ వాళ్ళు రెడీగా ఉన్నారు కదా మరి గేమ్ ఏంటి? గేమ్ ఏంటంటే ఇక్కడ ఫుట్ ప్రింట్ కనిపిస్తుంది కదా. నా టీం నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ ఆపోజిట్ యాంగిల్ లో కూర్చొని తోసుకుంటూ ఆ రాడ్ ని జరుపుకుంటూ అక్కడ వరకు తీసుకెళ్లి ఆ ఫ్లాగ్ అయితే ఏదైతే ఉందో దాన్ని సర్కిల్ చేసి పరిగెట్టుకుంటూ వచ్చి ఏ టీం లీడర్ అయితే ఆ టీం లీడర్ కి ఇవ్వాలన్నమాట. ఓహో సో నీకు అర్థమైందా? సో నాకైతే అర్థమైపోయింది. క్రాస్ చేసిన ఎర్ర జెండా ఉంది కదా ఆ ఎర్ర జెండా పట్టుకొచ్చి ఎవరు టీం లీడర్ అయితే ఆ టీం లీడర్ ఇచ్చేయాలి అంతే కదా. ఓహో చాలా బాగా అర్థమైంది. సో మీకు అర్థమైంది కదా చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా మా వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఆడండి. ఎవరు ఫస్ట్ ఆడితే వాళ్ళే విన్నింగ్ అవుతారు. సో కాబట్టి మనం ఆడేద్దాం. సో చిన్న ట్విస్ట్ ఉంది ఇక్కడ. ఏంటి ట్విస్ట్ ఏంటి అనుకున్నావు ఎవరు తక్కువ టైంలో అయితే గేమ్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా? లెట్స్ ప్లే. హైలో హైలెసా గేమ్ ఆడడానికి నా టీం రెడీగా ఉంది. రెడీయా గైస్? రెడీ 3 2 1 గో. క్లాప్స్ అమ్మా క్లాప్స్ కొట్టండి రా. వాడి మాటలే పట్టించుకోకండి. పదండి. అటు పెట్టు మనం భోజనం చేసి వచ్చేద్దాం క్యాంటీన్కి వెళ్ళి. అస్సలు పట్టించుకోకు. ఇగో మనం క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసి వద్దాం. ఇది ఇటు వచ్చే ఇలా రా అరే అడ్డు ఇలా తీసుకో ఎంత అలా చేస్తుంటాం మేము. రే భలే ఆడుతున్నారు మీరు. చేతల్లో చూపిస్తానే చూడు ఎంత బాగా ఆడుతున్నారో. ఫాస్ట్ వెళ్ళండి. ఇదిగో మీరు దగ్గరికి వచ్చేసారు. ఇంకొంచెం దూరం. రే వెళ్ళేటప్పుడు రూమ్ దగ్గర దింపారా నన్ను నేను కల్పిస్తుంటా. రే నేను వెళ్తున్నాను అక్కడికి. ఫ్లాగ్ తీసుకొచ్చేయండి త్వరగా. దాటాలి సార్
అటు 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 వెళ్ళిపోదు. అదిరా చల్ 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 తీసుకో తీసుకో. మూడు ముక్కలాట కన్న ముద్దులాట సూపర్, ఏడు పెంకులాట కన్న ఎంగులాట సూపర్, గోల్డన్ని ఆటల్ని కొట్టెట్టి నేర్పిస్తానే. సాయిల్ ఐలెస్ గేమ్ ఆడడానికి నా టీం రెడీగా ఉన్నారు. రే ఆడతారు కదా? రెడీ 3 2 1 గో. కింద పెట్టగల కాలు కింద పెట్టకూడదు. కాలు కింద పెడితే సెట్ అవ్వరా? వెళ్ళి వెనకెళ్ళి వెనకెళ్ళి వెనకెళ్ళి. భోజనాలు తెప్పించండి, మేము ఎక్కడ తినేస్తాం. ఇంకా అయినట్టే. ఏంటి అయినట్టే? మా వాళ్ళు ఆడతారు చూడు. ఏం ఆడుతున్నారు? అదిగా అది 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 స్లోగా స్లోగా అది. అమ్మయ్య అది స్లో స్లో అది బాగా ఎదరికి వెళ్ళిపోతే సెట్ అవ్వదు. అమ్మయ్య ఇటు పెట్టు. అది అదే అదే అలా వెనక్కొచ్చండి 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 అలా. అది వెరీ గుడ్. వెనక్కి రండి వెనక్కి రండి. అది అది ఇలాగ వెళ్ళి అటు తిరగండి రా. సర్కిల్ 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 చేయాలి. ఇంకా 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 ముందుకురా. సాయిల్ ఐలెస్ గేమ్ ని రెండు టీంలు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. నా టీం వచ్చేసి 3 minutes 21 seconds లో గేమ్ కంప్లీట్ చేశారు. సో హైలో హైలైట్స్ గేమ్ లో నా టీం 2 minutes 55 seconds లో గేమ్ కంప్లీట్ చేసి విన్నర్స్ అయ్యారు. సో విన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. సో రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. సో హైలో హైలైట్స్ గేమ్ ని రెండు టీమ్స్ చాలా బాగా సక్సెస్ఫుల్ చేశారు. సో ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పేద్దామా? మరి ఎంత ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత చోటు మోటు పిలవకపోతే ఎలా? మరి పిలిచేద్దాం మన చోటు మోటుని. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. Acho chango Dígala. Ay, ay,
అయ్యయ్యో ఏనా పీకేసి ఒరిజినల్ ఉంటున్నావు వాళ్ళు డూప్లికేట్ పెట్టేట ఏమైంది ఇక్కడ అన్నా ఇక్కడ రాగునా ఒక్క నిమిషం రాగు బయట ఇక పీక్ కదా పీకు పీకు చాలా క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి అండ్ టాస్క్ గానీ గేమ్ గానీ ఏమన్నా ఆడారా మన స్టూడెంట్స్ నిజంగా వేరే లెవెల్ అసలు ఇచ్చి పడేయారు అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఎంటర్టైన్మెంట్ సూపర్ ఇచ్చారు. అవును. సో మనమైతే ఎంటర్టైన్ అయ్యాం, ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారుగా. సో మన ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. మరి ఇలాంటి ఫెంటాస్టిక్ స్టూడెంట్స్ ఫంటాస్టిక్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then keep watching ETV Plus. This is Satyashree. This is Ashok. Bye bye. Bye bye.